అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపు విధానం ముందుగా నేను ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నటువంటి TGNPDCL యాప్లోకి ఎంటర్ అవుతున్నాను ఫ్రెండ్స్. నేను సైన్ ఇన్ విత్ జీమెయిల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నా మెయిల్ ఐడి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నా ప్రొఫైల్తో పాటు ఇక్కడ నేను యాప్లోకి ఎంటర్ అయ్యాను. నా జీమెయిల్ అకౌంట్ ద్వారా నా బిల్ పేమెంట్స్ కోసం పే బిల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ముందుగా రైట్ సైడ్ ఇచ్చినటువంటి యాడ్ సర్వీస్ ద్వారా నా బిల్లు నా సర్వీస్ను యాడ్ చేసుకోవాలి. నేను నా సర్వీస్ను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నా USC నంబర్ ద్వారా. ఇక్కడ చూసుకున్నట్లయితే నా సర్వీస్కి సంబంధించిన పేరుతో సహా సర్వీస్ నెంబర్ కూడా రావడం జరిగింది. నేను పే అనే ఆప్షన్ ద్వారా బిల్లు చెల్లింపు చేయబోతున్నాను. ఇందులో బిల్ డెస్క్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సబ్మిట్ ఇవ్వగానే నా బిల్ అమౌంట్తో పాటు అన్ని డీటెయిల్స్ రావడం జరిగింది. సబ్మిట్ ఇవ్వడం జరిగింది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, క్యాష్ కార్డ్, QR కోడ్, UPI ఈ 6 ఆప్షన్లలో నేను QR కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మేక్ పేమెంట్, ప్రొసీడ్ విత్ పేమెంట్. నాకు సంబంధించిన నా బిల్లుకి సంబంధించిన QR కోడ్ ఇక్కడ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. సెలెక్ట్ చేస్తుంటే నా బిల్లుకి సంబంధించిన QR కోడ్ను నేను స్క్రీన్ షాట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను థర్డ్ పార్టీ యాప్ ద్వారా గూగుల్ పే ఆర్ ఫోన్పే దేని ద్వారా అయినా చెల్లింపు చేసే విధానం చెప్పబోతున్నాను. ఇక్కడ స్కానర్ను ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఆల్బమ్ అనే ఆప్షన్ కనపడుతుంది ఫ్రెండ్స్. నేను ఆప్షన్ ఆల్బమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నా QR కోడ్, నా బిల్కి సంబంధించిన QR కోడ్ నేను సెలెక్ట్ చేసుకుంటే నా బిల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ విధానం సులభతరంగా ఉందని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈజీగా బిల్లులు చెల్లింపు చేసే విధానాన్ని మీకు చెప్పినని నేను అనుకుంటున్నాను. లైక్ దిస్ వీడియో.